నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొల్లిపర మండలం వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రసన్న కుమార్ కు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు సెప్టెంబర్ 10వ తేదీన తెనాలిలో ప్రదానం. వినాయక చవితి పండుగ సందర్భంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేసినట్లు పరిషత్ సభ్యులు తెలిపారు. 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి తెనాలి బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం నందు వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ రక్షణ కొరకు తెనాలి బ్రాహ్మణ పరిషత్ మట్టి వినాయక ప్రతిమను ఉచితంగా తెనాలి ప్రజలకు అందించదలిచారని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో బ్రాహ్మణ పరిషత్ చేయబోయే కార్యక్రమాలను వివరించారు. బ్రాహ్మణ పరిషత్ వారు పేద బ్రాహ్మణ విద్యార్థుల కొరకు స్కాలర్షిప్లు మరియు ఉచిత నోట్ పుస్తకాలు రాబోయే కార్తీక మాసంలో ఇవ్వదలిచినామని, మరియు కార్తీక మాసం నందు బ్రాహ్మణ కార్తీక వనసమారాధన కార్యక్రమం కూడా చేయదలిచామని, బ్రాహ్మణ యువకులకు ఉచితంగా ఉపనయన కార్యక్రమం కూడా త్వరలో చేయాలనే ఆలోచన కూడా ఉందని కార్యదర్శి సాయి కిరణ్ తెలిపారు. అలాగే ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలిలో ఉన్న బ్రాహ్మణ బంధువులు అందరూ భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు కోట పాదసారథి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాసరావు, పులిపాక లక్ష్మణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి మన్నవ మురళీధర్, గడియారం శివకుమార్, కోశాధికారి రామరాజుగడ్డ రామచంద్రమూర్తి, సభ్యులు కొండపి శ్రీనివాసరావు, ప్రవీణ్, మౌనిక, సరళ తదితరులు పాల్గొన్నారు. రేపు 7వ తారీఖు జరగబోయే వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయక ప్రతిమలు పంచడానికి తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్ణయించాము. రేపు అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకి బ్రాహ్మణ పరిషత్ ఆఫీస్ నందు, తాలూకా కాలేజీ ఆపోజిట్ ఉన్న బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం నందు మట్టి గణపతి ప్రతిమలు పంచడానికి మీరందరూ కూడా వచ్చి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మట్టి గణపతిని పూజిద్దాము, పర్యావరణం కాపాడుకోవడానికి మనవంతుగా కృషి చేద్దాము. సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన స్మరించుకుంటూ, అలానే బ్రాహ్మణ పేద విద్యార్థినులకు కూడా స్కాలర్షిప్ ఇవ్వదలుచుకున్నాము. దీంట్లో అప్లై చేయాల్సుకున్న వాళ్ళు ఒకసారి పరిషత్ ఆఫీసులో సంప్రదించి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం. బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం నందు మరియు దేవి చౌక్ నందు శివాలయం దగ్గర మట్టి వినాయకుల్ని ఉచితంగా పంపిణీ చేయడానికి బ్రాహ్మణ పరిషత్ పూనుకుంది. అలాగే ఈ బ్రాహ్మణ పరిషత్ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే, ఉచితంగా బ్రాహ్మణ అటువులకి ఉపనయనం చేయాలని, మరియు ఉచిత మామూలుగా పేద విద్యార్థులకి నోట్బుక్ పంపిణీలు మరియు స్కాలర్షిప్లు అధికంగా పంచాలని చెప్పేసి మేము కోరుచున్నాము మరియు నిర్ణయించుకున్నాము. అలాగే కార్తీక మాసంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణ సోదరులకి, బ్రాహ్మణ కుటుంబాలకి కలిసి వనభోజనాలుగా కార్తీక వనభోజనాలు నిర్ణయించాలనుకున్నాము. కాబట్టి మీ యొక్క ప్రతి బ్రాహ్మణ కుటుంబం వచ్చేసి ఈ దీంట్లో భాగస్వాములుగా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఏదన్నా బ్రాహ్మణులకు సమస్యలు వస్తే ప్రతి ఆదివారం ఈ తాలూకా స్కూల్ ఎదురుగున్న బ్రాహ్మణ పరిషత్తులో మీరు వచ్చి చెప్పుకోవచ్చు. మీ యొక్క సమస్యలు కానీ సలహాలు కానీ పాటించడానికి బ్రాహ్మణ పరిషత్తులో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మీకు అందుబాటులో కార్యదర్శి సాయి కిరణ్ గారు కానీ, ఉపాధ్యక్షులు కాదా శ్రీనివాస్ గారు కానీ ఇంకెవరైనా ఇక్కడ రెడీగా ఉంటారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మద్యం దుకాణాల సిబ్బంది తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి డిపో, ఆంధ్రప్రదేశ్ సూపర్వైజర్స్ అండ్ సేల్స్ మ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్యం షాపుల్లోని అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరసన తెలిపారు. మార్కెట్ సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ బొమ్మ వరకు నిరసన ర్యాలీ చేపట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన మద్యం పాలసీ అంటున్నారు. షాపులో పనిచేసే సిబ్బందికి ఉద్యోగం విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, వేరే శాఖలోనైనా ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వం మద్యం షాపులో పనిచేసే 15,000 కుటుంబాలకు ఉద్యోగ భద్రత భరోసా ఇవ్వాలని, మద్యం పాలసీపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్ మెన్లు, సూపర్వైజర్లు విన్నపం. అయ్యా, గత 5 సంవత్సరాలుగా మేము మద్యం షాపుల్లో పనిచేస్తున్నాం. ఈ కొత్త మద్యం పాలసీ వల్ల మా ఉద్యోగ భద్రతకి ఆటంకం ఏర్పడింది. కరోనా టైంలో కూడా మేము వర్క్ చేశాం. ఇందువల్ల మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా ఉద్యోగాలు భద్రత కల్పించమని కోరుతున్నాం. ఈ మద్యం పాలసీ వల్ల మా ఉద్యోగాలు తీసివేయబడతాయి కాబట్టి వేరే గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ విభాగంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించమని కోరడం అయినది. దీని నిమిత్తం అయ్యి తెనాలి రణరంగ చౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మళ్ళీ డిప్యూటీ సీఎం గారికి మేము తెలియజేస్తున్న విన్నపం ఏంటంటే, మేము గత 5 ఏళ్ళ నుంచి వైన్ షాప్లో పనిచేస్తూ ఉన్నాం. కరోనా టైంలో కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఈ నూతన మద్యం పాలసీ పెట్టడం ద్వారా మా ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన మమ్మల్ని వేరే ప్రత్యామ్నాయంగా వేరే గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కింద వేయాలని వాళ్ళకి విన్నపం తెలియజేస్తున్నాము. మా కుటుంబాలకి, మా ఉద్యోగాలకి భద్రత కావాల్సి వస్తుంది. లేదా మా ఉద్యోగాలు పోతే మా పిల్లలతో సహా మేము చాలా కష్టపడాల్సి వస్తుంది. గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ తరఫున ఒక చిన్న విన్నపం అండి. మేము మద్యం షాపులో పనిచేస్తున్నాము. ఆ మద్యం షాపులు గత 5 సంవత్సరాల నుంచి నిర్మిస్తున్నాము. వాటిలో సేల్స్ మ్యాన్, సూపర్వైజర్గా పనిచేస్తున్నాము. ఈ మధ్య వచ్చినటువంటి మీడియాలో ప్రచురితమైనటువంటి నూతన మద్యం పాలసీ మమ్మల్ని ఎంతగానో కలిసివేస్తున్నది. కావున గవర్నమెంటు మా ఇందు దయ ఉంచి మీరు మద్యం పాలసీ కొత్తది నిర్మించుకున్నా మాకు అభ్యంతరం లేదు. కాకుండా మా యొక్క తదుపరి నిర్ణయం ఏంటంటే, మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నా మాకు ఏం బాధ లేదు. కానీ మమ్మల్ని ఏదో ఒక అవుట్సోర్సింగ్ విభాగంలో కానీ, ఏదో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగ భద్రత కల్పించండి. లేదంటే మా 15,000 మంది జీవితాలు రోడ్డున పడతాయి. భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు 2024ను నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ను ఎంపిక చేసినట్లుగా డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు తెలిపారు. ప్రసన్న కుమార్ను ఎంపిక చేసినట్లుగా డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు తెలిపారు. స్థానిక కుమార్పం సమావేశపు హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రసన్న కుమార్ను అవార్డు కమిటీ జ్యూరీ ఎంపిక చేసిందన్నారు. సెప్టెంబర్ 10వ తేదీన తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 4 గంటలకు ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, సిఎల్ఆర్ఐ చెన్నై ప్రధాన సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వి కాంత్ పాల్గొంటారని కమిటీ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ యలవర్తి నాయుడమ్మపై జరిగిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు ఇవ్వబడతాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ నాయుడమ్మతో గల అనుబంధాలను కొల్లి అరవింద్ ఘోష్ గుర్తు చేసుకున్నారు. ఆయన ఈ నాయుడమ్మ గారి 100వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేము ఈ నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ పేరిట తెనాల్లో ఒక విగ్రహం, ఒక ఫుల్ సైజు కాంస్య విగ్రహం చేయటం జరిగింది. అది 101 బర్త్డే. మరి 102వ దానిలో ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారి చేతుల మీదుగా వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అయితే ఇక నుంచి మాత్రం తెనాల్లోనే ఈ కార్యక్రమం చేయాలి అని నిర్ణయించడం మా కమిటీ. ఆ ప్రకారంగా ఈసారి డాక్టర్ ప్రసన్న కుమార్ ఎం, ఆయన సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్, దాదాపు ఒక 50,000 కోట్ల కంపెనీ. చాలా ఒక 25,000 మంది పనిచేస్తూ ఉంటారు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్కి. కాబట్టి వారిని తీసుకొచ్చి ఈసారి మనం సన్మానించుకోవటం, దానికి
మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు వారి చేతుల మీదుగా అవార్డు ఇవ్వడానికి జరిగింది. ప్రసన్న కుమార్ గారు, ఎం ప్రసన్న కుమార్ గారు, వారి విద్యాభ్యాసం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ జరిగింది కాబట్టి ఆయన కూడా గొప్ప ఇంజనీర్గా, గొప్ప సంస్కృతిగా చేయాలనుకున్నాము, చేయబోతున్నాం. రేపు 10వ తారీఖు రామకృష్ణ కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం సాయంకాలం 4 గంటల కాడి నుంచి 7 గంటలకి జరుగుతుంది. కాబట్టి అందులో సమయపాలన పాటించి, విష్ణుమూర్తి గారు ఉండగా అంత సమయపాలన జరిగేది, అదే సమయపాలన అందులో పాటించి తప్పకుండా కార్యక్రమం నెరవేర్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.